శ్రీ చౌడేశ్వరమ్మ దేవాలయం చౌడేపల్లి. ఈ గ్రామం పలంనేరు నుండి 22 కిలోమీటర్లు, పొంగనూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో చౌడేశ్వరమ్మ దేవాలయం ఉంది. అమ్మవారి పేరుతో ఈ గ్రామం చౌడేపల్లి అయినది. చౌడేపల్లికి తూర్పున దక్షిణ పశ్చిమాలలో చెరువులని పుష్కలంగా పంటలు పండి సుభిక్షంగా ఉండేది. కారణంగా ఒక ఏకిల దొరల పాల్యంగా ఉండేది. ఆ సమయంలో జరిగిన శత్రురాజుల యుద్ధంలో పాల్యం దొరలు ఆమని గుంట వద్ద చంపబడినారు. అక్కడ సైన్యాధికారుల, మంత్రుల వీరగలులు నాటబడి ఉన్నాయి. తమ దొరలు చంపబడినారన్న వార్త విన్న అంతఃపుర స్త్రీలు, రాణులు శత్రువులకు చిక్కి బందీలు కాకుండా ప్రస్తుతం ఉన్న చౌడేశ్వరమ్మ ఆలయ ప్రాంతంలో అగ్నిగుండం ఏర్పరచుకుని చితిలో దూకి భస్మమైపోయినారు. అక్కడ వారసులు శిలాప్రతిమలు పెట్టి చౌడేశ్వరమ్మలో లీనమైనారని చౌడేశ్వరమ్మ పేర ఆలయం కట్టి జాతరలు జరుపుతూ వచ్చారు. తరువాత కాలంలో అమ్మవారికి గొప్ప ఆలయం నిర్మించబడి నిత్య పూజలు, జాతరలు జరుగుతూ వస్తున్నాయి. ఆలయంలో అమ్మవారు గర్భగుడిలో ఐశ్వర్యపీఠంపై పూర్వాభిముఖంగా సింహవాహనంపై కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ప్రధాన ఉపాలయంలో పైన అమ్మవారు 10 చేతులతో సింహవాహనంపై అమ్మవారు ఆసీనురాలై ఆయుధాలు చేతబట్టి శత్రువుల తల నరికి తన పాదము వద్ద ఉంచుకున్న దృశ్యం అపురూపంగా ఉంది. ఎదురుగా పిల్లారాయుడు, బలిపీఠము, బలికమ్మము, త్రిశూలములు ఉన్నాయి. ఆలయంలో శివాలయం అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. బయటికి తోలుస్తున్నాం మటన్ అన్నది అదే ఆ పక్క ఆడుంది. ఈ గ్రామానికి చిక్కరాయపురమని, చౌడపురి అను పేరు. దొరసానుడు అగ్నిగుండమైన ప్రాంతముగా ఇక్కడ చౌడేశ్వరములో లీనమైనందుకు చౌడేశ్వరం గుడి కట్టబడినది. ఈ గ్రామంలో గ్రామదేవతగా మొట్టమొదటి దేవాలయం కూడా చౌడేశ్వరమ్మ ఆలయం.